దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇక సమయమున జర్నలిస్టు స్థాయి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా చక్కటి రాజకీయ విశ్లేషణ, పలు అంశాలపై చక్కటి విశ్లేషణ అందిస్తున్నటువంటి జర్నలిస్టు స్థాయి గారు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు రాత్రికాల సమయంలో 7 గంటల పరిసర ప్రాంతాలలో ఒక సమయంలో వారు ఒక అస్సాం ప్రభుత్వం యొక్క సీఎం ఎవరైతే ఉన్నారో అస్సాం ప్రభుత్వం లేదంటే ఒక సీఎం ఒక రాష్ట్రంలో స్వస్థత కూడికలకు బ్రేక్ వేస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ విషయం పైన జర్నలిస్టు స్థాయి అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు స్పందిస్తూ లేదంటే వారు మాట్లాడుతూ కొన్ని విషయాలు వారు మాట్లాడారు. ఈ విషయాల మీద సాయి గారికి కొన్ని విషయాలు నేను తెలియచేయాలని ముందుకు రావడం జరిగింది. సాయి గారు వారు మాట్లాడుతున్నారు, స్వస్థతలు అనేవి అంతా ఫేక్ అని చెప్పారు. అదేవిధంగా వినలేనటువంటి చెవుడు వారు విన్నట్లుగాను, లేదంటే గుడ్డి వారు చూస్తున్నట్లుగా, నడవలేనటువంటి వారు నడుస్తున్నట్లుగా పలు రకాలైనటువంటి స్వస్థతలు చేసేస్తూ ఉన్నారు. అంత శక్తి ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు వీరు కార్యాలు చేయొచ్చు కదా అన్నట్లుగా వారు మాట్లాడారు. అయితే సాయి గారు మీరు గమనించండి, మీకు రాజకీయాలపైన పలు అంశాలపైన చక్కటి జ్ఞానాన్ని కలిగి మీరు మాట్లాడవచ్చు. అయితే బైబిల్ గురించి తెలియకుండా మాట్లాడకండి. మీరు బైబిల్ యొక్క పరిశీలన చేసినట్లయితే ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆయన జీవితకాల పరిచర్యలో వారు ఎక్కడ ఆ యొక్క వైద్యాలయాల్లోనికి హాస్పిటల్స్కి వెళ్ళి ఆయన కార్యాలు చేసినట్లు ఎక్కడ ఉండదు. ఆయన కేవలం ప్రజల మధ్యకు వెళ్ళారు. లేదంటే ఆయన యొద్దకు వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిలో స్వస్థతలు, అవసరతలు కలిగిన వారిని దేవుడు స్వస్థపరిచాడు, బాగు చేసాడు. ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే. మేము ఒక ప్రార్థన కూడికలు పెట్టుకుంటాం, స్వస్థత కూటాలను పెట్టుకుంటాం. ఆ విషయాల్లో ఎవరైనా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఆ స్థలానికి వచ్చినట్లయితే స్వస్థతలు జరుగుతున్నాయి. మీరు జరగవు ఇదంతా ఫేక్ అని ఎలా చెప్తున్నారు? మీరు నమ్మడం నమ్మకపోవడం అది మీ వ్యక్తిగత విషయం. అయితే మీరు జరగవు అని డిక్లేర్ చేయడం అనేది అది అంత కరెక్ట్ కాదు. కాబట్టి మీ పద్ధతి మార్చుకోండి, మారు మనసు పొందండి. యేసుక్రీస్తు వారితో దయచేసి ఆటలాడవద్దు. యేసుక్రీస్తు వారు కేవలం ప్రేమ స్వరూపి అన్న కోణంలోనే మీరు చూస్తున్నారు, అన్నిగులు చూస్తున్నారు. అయితే ఆయనలో మరొక కోణం ఉంది, ఆయన దహించు అగ్ని అని వాక్యం చెప్తున్నది. కాబట్టి జర్నలిస్ట్ సాయి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం, మీ పద్ధతి మార్చుకోండి, మారు మనసు పొందండి. యేసుక్రీస్తు వారి విషయాల్లో మీరు మారు మనసు పొందండి, మీ పద్ధతి మార్చుకోనండి, ఆయనతో ఆటలాడవద్దండి. దయచేసి మీరు అనుకున్నటువంటి విధంగా పరిస్థితులు ఉండవు. అనగా ప్రభుతో ఆటలాడవద్దని నేను తెలియజేస్తూ ఉన్నాను.